అన్న ప్రైజ్లోనా ప్రైజ్ లార్డ్ సార్. లార్డ్ బెన్ని గారు, ఫిలిప్ గారు, సహోదరి ఎవరో ఉన్నారు, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికి వందనాలు. ప్రైజ్ అక్క ప్రైజ్లో అక్క. ప్రైజ్ లార్డ్, అందరికి ప్రభుత్వ వందనాలు. మరి కాన్ఫరెన్స్ మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమోన్నతుడా, మహిమగల రాజా, మీకు వందనాలు. మా ప్రియ ప్రభువ, మా రక్షకుడా యేసయ్య, మీ పాద సన్నిధిలో మాకు మరొక నూతన దినాన్ని ఇచ్చారని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఉచితమైన రక్షణ బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. సజీవులే కదా నిన్ను స్తుతించేదని, సజీవుల లెక్కలో వాళ్ళ నుంచి మీ సన్నిధిలోనైనా మీరు ఈ విధంగా కూర్చుండబెట్టారు. మీ సన్నిధిలో సాగిల పడుతున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి మంచి సహవాసాన్ని బట్టి వందనాలు. వేకునే లేచి మీ సన్నిధికి రాగలిగి మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి మేమందరము ఏక కంఠం, ఏక స్వరంతో కలిసి తండ్రి ఆరాధించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఉదయం ఈ విధంగా తండ్రి మా దినచర్యలో తండ్రి మీ సన్నిధిలో తండ్రి గడిపే భాగ్యం ఇచ్చారు. మీ మాటలు వింటూ మీ వాక్కు కొరకు మీ మాట కొరకు ఎదురు చూస్తూ వాటిని బట్టి మేము మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవా, మీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారని, మీ మాటే మనల్ని బ్రతికిస్తుంది, మీ మాటే మేము జీవించటానికి కారణం. పరలోకపు మన్నగా ప్రతి ఉదయం మీ సన్నిధిలో మేము యొక్క వాక్యాన్ని మేము సమకూర్చుకొని మా ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం తండ్రి. మా ప్రియులందరిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. క్రమంగా ఈ విధంగా కలుసుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు మీ బిడ్డలు వారికి ఇచ్చినటువంటి తండ్రి మరి తలాంతులను బట్టి, పరిచర్యను బట్టి, పరిచర్యలో వాడబడుతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య మీకే వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా మంచి కాపరివి, మా ఆత్మల కాపరివి, మా ప్రధాన కాపరివి మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధి, మీ ప్రసన్నత మీ సన్నిధిలో ఉన్నాం తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ నామం బట్టి కొనియాడుతున్నాం. మీ నామం పరిశుద్ధమైనది, మీ నామం తండ్రి పూజింపదగినది. ప్రతి మోకాలు మీ నామమున వంగి ప్రార్థించాలి. అవునైనా గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహిమ కలిగిన రాజు, మహిమోన్నతుడు మీరు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి మీ సన్నిధిలో సాగిలు పడి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా ఈ విధంగా ఉదయకాలం మీ సన్నిధిలో స్తుతించటానికి తండ్రి, మరి ఆరాధించటానికి మనం సిద్ధపరచుకుంటుండగా సహాయం దయచేయండి. మా ప్రియులు కూడా రావాల్సిన వారిని అందరినీ సమకూర్చండి. అందరూ కలిసి తండ్రి ఈ విధంగా మీ సన్నిధిలో సాగిల పడుతూ ముందుకు సాగటానికి పాటలు ఎందును, వాక్యం ఎందును, ప్రార్థన ఎందుకు మీరే బలపరిచి నడిపించి మా మధ్యలో మీరు ఉన్నారు. మా స్థుతులపై మీరు ఆశీనుడై ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇటు గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు తండ్రి భాగ్యవంతులము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మాకై ఇటు గొప్ప కార్యం చేసిన మా ప్రభుకు మేమేమిచ్చినా తక్కువే అని విరిగి నలిగిన హృదయంతో ఈ సన్నిధిలో స్తుతి ఆరాధన చెల్లించటానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో మరి ఉషారాణిక గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలన్నా. పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. వందనము నీకే నా వందనము, వందనము
నీకే నా వందనము వర్ణన కందని నీకే నా వందనము వర్ణన కందని నీకే నా వందనము వందనము నీకే నా వందనము నీ ప్రేమ నేనేలా మరతూ నీ ప్రేమ వర్ణింతునా నీ ప్రేమ నేనేలా మరతూ నీ ప్రేమ వర్ణింతునా దానిలో తునే గ్రహించి దానిలో గ్రహించి నీ ప్రాణ త్యాగమునే తలంచి నీ ప్రాణ త్యాగము నే తలంచి వందనము నీకే నా వందనము వందనము నీకే నా వందనము సర్వకృపానిధి నీవే సర్వాధిపతియును నీవే సర్వకృపానిధి నీవే సర్వాధిపతియును నీవే సంఘానికి శిరస్సు నీవే సంఘానికి శిరస్సు నీవే నా సంగీత సాహిత్యము నీవే నా సంగీత సాహిత్యము నీవే వందనము నీకే నా వందనము వందనము నీకే నా వందనము మృతి వచ్చనే ఒకని నుండి కృప వచ్చనే నీలో నుండి మృతి వచ్చనే ఒకని నుండి కృప వచ్చనే నీలో నుండి కృషి లేకని కృప రక్షించెను కృషి లేకని కృప రక్షించెను కృతజ్ఞతార్పణలర్పింతును కృతజ్ఞతార్పణలర్పింతును వందనము నీకే నా వందనము పరిశుద్ధమైన నీ నామము పరిమళ తైలము వోలే పరిశుద్ధమైన నీ నామము పరిమళ తైలము వోలే పరము నుండి పోయబడెను పరము నుండి పోయబడెను పరవాసించి నేను పాడేదను పరవాసించి నేను పాడేదను వందనము నీకే నా వందనము వందనము నీకే నా వందనము తండ్రి అయినా దేవునికే కుమారుడైనా దేవునికే తండ్రి అయినా దేవునికే కుమారుడైనా దేవునికే పరిశుద్ధమైన
వందన వందనము వందన వందన వందనము వందనము నీకే నా వందనము వర్ణన కందని నీకే నా వందనము వర్ణన కందని నీకే నా వందనము వందనము నీకే నా వందనము నీకే నా వందనము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. చక్కని స్వరంతో దేవుని స్తుతించి ఆరాధించిన సహోదరికి ప్రపేట వందనాలు. మరి ఈ సమయంలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని 2 భాగాలుగా చదువుతాం. 16 వచనాల వరకు, మొదటి నుంచి 16 వచనం వరకు బ్రదర్ రాజన్న చదువుతారు. ఆ తర్వాత 17 నుంచి చంద్రశేఖర్ అన్న, రాంపశేఖర్ అన్న చదువుతారు. 17 నుంచి, మొదటి నుంచి 16 రాజన్న చదువుతారు. నా ప్రైజ్ అన్న. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నాం. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిదిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన నివినియు అదుము బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసము బట్టి హేరోను మరణము చూడ ఉండునకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడే మునుపు దేవునికి ఇష్టమై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాడు కనుక అతడు కనబడుటలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన లేఖనాలను పరిశోధించడానికి, ఆయనను గూర్చినటువంటి జ్ఞానంతో మన హృదయాలను నింపుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం ఈ క్రిస్మస్ ఈ కాలంలో, ఈ సమయంలో ఉన్నాము. క్రిస్మస్నకు సంబంధించినటువంటి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి జననానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితులను, ఆ వ్యక్తులను గురించి స్టడీ చేస్తున్నాం. సో అందులో ఇది 3వ స్టడీ ఈరోజు. లెట్ మీ షేర్ మై ప్రజెంటేషన్ విత్ యూ.
యా కుటుంబ సంఘర్షణ ఈరోజు మన ధ్యానానికి మనం ఇస్తున్నటువంటి టైటిల్ కుటుంబ సంఘర్షణ. మిత్రులారా, కనిపిస్తుందా? నేను షేర్ చేశాను. కనిపిస్తుంది సార్. యా, థ్యాంక్ యూ సార్. ఎందుకు ఈరోజు మన స్టడీకి కుటుంబ సంఘర్షణ అని పేరు పెట్టడం జరిగిందంటే, సాధారణంగా క్రిస్మస్ అంటే మన మైండ్లో మన పిక్చరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మంచి స్టార్ పెట్టుకుంటాము, లేదా క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాము, కొత్త బట్టలు కొనుక్కుంటాము, మంచి వంటలు చేసుకుంటాము, గిఫ్ట్స్ని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాము. ఇది చలికాలము, చాలా అందమైనటువంటి సీజను. ఈ రకంగా క్రిస్మస్ అంటే ఒక బ్యూటిఫుల్ పిక్చర్ మనకు ఉంటుంది. కానీ వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన రాకడ చాలా సంతోషకరమైనటువంటి వార్త అయినప్పటికీ పరిస్థితులు మాత్రము చాలా సంఘర్షణతో కూడుకొని ఉన్నటువంటి పరిస్థితులు. యేసుక్రీస్తు ప్రభు జననం యొక్క రాక, ఆ వార్త ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. దేవుడు ఒక కుమారునిగా, ఒక బాలుడుగా పుట్టాడు, ఒక మనిషిగా పుట్టాడు అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి వార్త. కానీ ఆ యొక్క ఈవెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ, మనం కానీ ఒకసారి వీరందరినీ, ఆ సంఘటనల్ని పరిశీలిస్తే చాలా గందరగోళ పరిస్థితులు, సంఘర్షణతో, ఒత్తిడితో, అవమానంతో, బాధతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే నేను ప్రత్యేకంగా దీనికి కుటుంబ సంఘర్షణ అన్నటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఈవెంట్స్ని మనము ఒక్కొక్కటి లేఖనానుసారంగా చూసుకుంటూ వెళ్దాము. మొట్టమొదటిగా మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. సమస్య అంతా ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడ మరియా అన్నటువంటి ఒక అమ్మాయి ఉంది, యోసేపు అన్నటువంటి ఒక యువకునకు ప్రదానము చేయబడింది. ప్రదానం చేయబడింది. వారేకము కాకమునుపు అన్నటువంటి ఆ పదాన్ని కూడా మనం గమనించాలి. ప్రదానం చేయబడటం అంటే ఇది ఆల్మోస్ట్ ఇక నిశ్చితార్థం లాంటిది అనమాట. నిశ్చితార్థానికి, వివాహానికి దాదాపు అప్రాక్సిమేట్గా 1 సంవత్సర కాలం ఎడమ ఉంటుందంట. అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి నిశ్చితార్థం చేసిన తర్వాత దాదాపు 1 సంవత్సర కాలం వాళ్ళిద్దరూ దూరంగా ఉంటారు. ఆ తర్వాత వివాహ వేడుక జరుగుతుంది. వివాహ వేడుక జరిగిన తరువాత వాళ్ళ దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే నిశ్చితార్థం అన్నటువంటిది చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇంకా నిశ్చితార్థం జరిగిందంటే ఆల్మోస్ట్ వివాహం అయినట్టే, ఆ అమ్మాయి ఆ అబ్బాయి భార్యాభర్తలు అయినట్టే. నిశ్చితార్థం అయిన తర్వాత విడాకులు తీసుకోవాలంటే, అంటే వేరైపోవాలంటే విడాకులు తీసుకోవాల్సిందే కోర్టు ముందుకు వెళ్ళి. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నట్టు కాదు. మన ప్రాంతంలో అయితే కేవలం వివాహమైన తర్వాత మాత్రమే ఏదైనా ఇష్యూస్ ఉంటే విడాకులు తీసుకునే ప్రక్రియ ఉంటుంది. కానీ ఆనాటి దినాలలో నిశ్చితార్థం అయిందంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు మ్యారేజ్ అనమాట. అయితే ఏంటంటే దాంపత్య జీవితాన్ని వెంటనే ప్రారంభించరు. అంటే ఏ రకమైనటువంటి సెక్షువల్ రిలేషన్షిప్స్ ఉండవు భార్యకు భర్తకు మధ్య. ఆ నిశ్చితార్థం 1 సంవత్సరం అయిన తర్వాత వివాహ వేడుక జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే ఈ నిశ్చితార్థము ఈ పీరియడ్లోనే ఈ అమ్మాయి గర్భవతి అయింది. ఇది కేవలం యోసేపుకు తెలిసిన విషయం కాదు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ అమ్మాయి గర్భవతి అయిందన్న విషయం అందరూ కనిపిస్తుంది. అందరూ అడుగుతారు కదా, ఏమ్మా ఇదేంటి, ఇంకా నిశ్చితార్థమే కదా అయింది, ఇంకా వివాహ వేడుక జరగలేదు కదా,
ఇంకా అసలు దాంపత్య జీవితాన్ని ప్రారంభించలేదు కదా, ఈ అమ్మాయి గర్భవతి అయిందే, అందరికి కనిపిస్తుంది. అంటే ఆ అమ్మాయికి ఎంత అవమానము, ఆ కుటుంబానికి ఎంత అవమానము, యోసేపునకు ఎంత మనోవేదన ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. మనం కానీ లూకాసు వార్త 1:35 చూస్తే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ మాటలు ఎవరితో చెప్పారు? గబ్రియేలు దూత మరియతో చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ సంభాషణ కేవలము ఈ దూతకు మరియకు మధ్యనే జరిగింది కానీ యోసేపుకు తెలియదు, లేకపోతే ఇరుపక్ష కుటుంబ సభ్యులకు తెలియదు, పబ్లిక్ తెలియదు కదా. ఆ అమ్మాయి ఎలాగూ గర్భవతి అయిందో మరియమ్మకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అది ఇక్కడ ఇష్యూ. దేవదూత ఏమి పబ్లిక్కి చెప్పలా, లేకపోతే కుటుంబ సభ్యులకు చెప్పలా, కేవలం ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క సందర్భాన్ని, ఇదొక సంక్షోభం, మరియకు అపకీర్తి మరియు మరణ సంక్షోభం. ఇది అపకీర్తి మరియు మరణ సంక్షోభం, చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి మిత్రులారా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి చూడండి. అంటే ఇంకా ఈ అమ్మాయి నిశ్చితార్థ ఆ యొక్క కాలంలో ఉన్నప్పుడే గర్భవతి అయిపోయింది కదా, ఆ అమ్మాయికి అవమానము, అపకీర్తే. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అనుకుంటే అది మన ఆచారాలను బట్టి, మన అనుకూల సమయాలను బట్టి ఉండవు. దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు ఆయన తన సమయంలో చేస్తాడు. ఆ సమయం మనకు అనుకూలమైన సమయం కాకపోవచ్చు, తద్వారా అది మనకు అవమానం కావచ్చు, అపకీర్తి కావచ్చు, అందరికీ ఒక రకమైన మనోవేదన సృష్టించవచ్చు. కాబట్టి దేవుడు ఒక కార్యము చెయ్యాలి అనుకున్నప్పుడు అది మన అనుకూల సమయాలను బట్టి కాదు, దేవుడు తన సమయంలో చేస్తాడు. తన సమయంలో చేసే పనికి మనం ఎస్ అనాలి, విధేయత చూపించాలి. అంతేగాని ప్రభువా ఇప్పుడు కాదులే ప్రభువా, నేను ఇంకా నిశ్చితార్థ సమయంలో ఉన్నాను, వివాహ వేడుకైన తర్వాత చేయి ప్రభువా, అప్పుడు చెప్పు, అప్పుడు నాకు ఇబ్బంది ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు, అందరూ సంతోషంగా ఉంటాము. ఈ రకమైనటువంటి విధానం లేదు మిత్రులారా. దేవుని కార్యాలు దేవుని సమయంలోనే జరుగుతాయి. కాబట్టి మన అనుకూల పరిస్థితుల్లో మనకు ఇబ్బంది లేకుండా అందరికీ అంగీకారయోగ్యమైన విధంగా దేవుడు తన కార్యాలను చేయాలి అని మనం అనుకోకూడదు. మరొక విషయం ఏంటంటే, దేవుని కొరకు నిలబడడం అన్నటువంటిది కొన్నిసార్లు అది అవమానానికి, అపకీర్తికి, మరణమునకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి దేవుని కొరకు నిలబడాలి అనుకునేటువంటి వ్యక్తి వీటన్నిటికీ సిద్ధపడే ముందుకు రావాలి మిత్రులారా. అదే కదా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది, ఎవరైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే వాళ్ళు తమ సిలువను ఎత్తుకొని వెంబడించాలి. కష్టాలను, నష్టాలను, అపకీర్తిని, అవమానాన్ని, మరణమైనను సరే యాక్సెప్ట్ చేసినప్పుడే నువ్వు దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండగలవు. కానీ ఏమీ ఉండకూడదు, నా ఇష్ట ప్రకారం జరగాలి, నా అనుకూల సమయంలో జరగాలి, నాకు అంతా బాగున్నప్పుడే జరగాలి, అటువంటి వాళ్ళు దేవునికి పనికిరారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇది మరియకు అపకీర్తి మరియు మరణ సంక్షోభము. తర్వాత చూడండి, మన మత్తయి సువార్త 1:19 చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇప్పుడు యోసేపు గురించి ఏమనుంది? అతడు నీతిమంతుడంట. సరే, అతడు నీతిమంతుడే. నీతిమంతుడైనంత మాత్రాన గర్భవతి అయినటువంటి అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? కాబట్టి యోసేపు ఆ అమ్మాయిని వదిలించుకోవాలి అన్నటువంటిది సరైన ఆలోచనే, ఏ పురుషుడైనా చేసే పనే. నేను నీతిమంతుడు కాబట్టి గర్భవతి అయినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ న్యాయం కాదు కదా. అయితే యోసేపు నీతిమంతుడు అయినప్పటికీ అతడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కరెక్ట్గా ఎనలైజ్ చేశాడు. ఒకవేళ ఈ అమ్మాయిని నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తే ఏమైంది,
కోర్టు దగ్గరకు తీసుకెళ్లే హక్కు నాకుంది, విడాకులు తీసుకునే హక్కు నాకుంది, ఇది పబ్లిక్ ముందుకు తీసుకెళ్లే హక్కు నాకుంది. కానీ దాని పర్యవసానం ఏంటి? ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండం చూడండి 22వ అధ్యాయంలో. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. చూడండి, ఒక అమ్మాయి ప్రదానం చేయబడింది, ఎవరో ఒక వ్యక్తితో సంబంధం ఉంది. ఒకవేళ మానభంగం చేస్తే ఆ అమ్మాయి గట్టిగా అరవాలి కదా, ఆ అమ్మాయి అరవను కూడా అరవలేదు. దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయి అంగీకారం కూడా ఉంది. కాబట్టి నిశ్చితార్థం అయింది, ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం కాలేదు. అయితే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ అమ్మాయి గర్భవతి అయితే ఏం చేయాలి? రాళ్లతో చావగొట్టాలి. ఈ విషయం యోసేపుకు తెలుసు. కాబట్టి యోసేపు నీతిమంతుడైనంత మాత్రాన గర్భవతి అయినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేడు. అందుకని ఈ అమ్మాయిని ఇప్పుడు పబ్లిక్ ముందుకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే తీసుకువెళ్ళే హక్కు ఉన్నప్పటికీ తీసుకెళ్ళడానికి అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే అతడు దయగలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు. ఎంత వండర్ఫుల్ వ్యక్తిత్వం కదా యోసేపుది. మిత్రులారా చూడండి, నిజమైన నీతిలో దయా కరుణ అనేది ఉంటుంది. నిజమైనటువంటి నీతిమంతుడు ఎవరంటే, ఏదైనా ఒక విషయంలో ఇతరులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అంటే అతడు వెనకడుగు వేస్తాడు. నష్టాన్ని భరించుకోవడానికి కూడా ఇష్టపడతాడే కానీ ఇతరుల యొక్క మరణానికి కారణమైనటువంటి ఆ యొక్క దాన్ని చేయడం. కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది ఉండాలి. కాబట్టి యోసేపు ఏమనుకున్నాడంటే, ఈ అమ్మాయికి ఆ మరణము అన్నటువంటి దాని నుంచి కాపాడాలి, ఇక అవమానం అన్నటువంటి దాని నుంచి నేను కాపాడలేను. ఎందుకంటే ఇప్పుడు సంఘం అంతా చూస్తుంది కదా అమ్మాయి గర్భవతి అని. ఇప్పుడు గర్భవతి అయితే అది ఇతరులకు కనిపించని విషయం కాదు కదా. గర్భం ధరించినప్పుడు రోజులు గడిచే కొద్దీ అందరికి కనిపిస్తుంది ఈ అమ్మాయి గర్భవతి అని. ఇప్పుడు ఈ అవమానాన్ని, ఈ అపకీర్తన అయితే నేను వెనక్కి తీలేను, ఎందుకంటే నిశ్చితార్థ సమయంలోనే గర్భవతి అయిపోయింది. కానీ మరణాన్ని నుంచి నేను కాపాడొచ్చు. కాబట్టి రహస్యముగా ఆ అమ్మాయిని వదిలిపెట్టాలనుకున్నాడు. అంటే ఇక్కడ యోసేపు గురించి ఆలోచన చేస్తే అతను మనస్సాక్షి, అతను కాన్షియన్స్లో ఒక నిర్ణయం తీసుకోవడంలో, ఈ పరిస్థితిలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి, ఈ అమ్మాయిని ఏం చేయాలి, ఎలా వదిలిపెట్టాలి అన్నటువంటి తీవ్రమైన మానసిక సంక్షోభానికి యోసేపు గురయ్యాడు. ఇది రెండవ సంక్షోభం. ఆ తర్వాత గమనించండి, మత్తయి సువార్త 1:20 ఏమనుందంటే, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ యొక్క స్వప్నంలో దేవుడు మాట్లాడినప్పుడు యోసేపు ఏం చేశాడు? మత్తయి సువార్త 1:24 యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని యాక్సెప్ట్ చేశాడు. కానీ యాక్సెప్ట్ చేయడానికి మీరు ఒక్కసారి అక్కడ పరిస్థితిని ఆలోచన చేయండి. యోసేపు హృదయంలో అలజడి, కలవరం, సముద్ర కెరటాలు ఎలాగున ఎగిసిపడుతున్నాయో అటువంటి పరిస్థితులు అతని హృదయంలో ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఈ కల వచ్చింది. అంటే దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఒకసారి ఆలోచించండి, అంత ఈజీ విషయమా విధేయత చూపడము అన్నటువంటిది? ఆహా, ఇంకా కల వచ్చిందిలే, ఇంకేమీ కాదులే, ఇప్పుడు ఈ గర్భవతిని కూడా నేను పెళ్లి చేసుకోవచ్చు అనే అంత ఈజీగా మనం నిర్ణయం తీసుకోగలమా? మిత్రులారా, విధేయత చూపించడము అన్నటువంటిది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏదైనా వనంలో ఏం జరిగింది? ఆదాము హవ్వల విషయంలో శోధనకు గురయ్యి వాళ్ళు విధేయతను చూపించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలో ఏం జరిగింది? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము 3 సార్లు ప్రార్థన చేశాడంట. అదే ప్రార్థన. అయితే ఆ తర్వాత అన్నాడు, నా చిత్తం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే. అంటే
మానవుని యొక్క విల్కు, దేవుని విల్కు, ఈ రెండిటి మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది. విధేయత చూయించడము అన్నటువంటిది అంత ఈజీ కాదు. ఇప్పుడు మనలో చాలామంది పదే పదే పాపంలో ఎందుకు పడిపోతున్నాము? కారణము విధేయత చూయించడము అన్నటువంటిది అంత ఈజీ కాదు. మనం చాలాసార్లు మన సుఖాన్ని, మనకు ఏది మేలో దాన్ని నిర్ణయం తీసుకోవాలనుకుంటాం. అంతేగాని ఆహా దేవుడు చెప్పాడు కదా, ఆహా కలొచ్చింది కదా, ఇంకంతేలే, ఇంకేం కాదులే, అది కాదు పరిస్థితి మిత్రులారా. కాబట్టి యోసేపు అంగీకరించాలి. ఇప్పుడు దేవుడు చెప్పాడు, దేవునికి విధేయత చూయించి ఆ అమ్మాయిని అంగీకరించాలి. అది కూడా ఒక సంక్షోభమే. కాబట్టి మిత్రులారా, విధేయత, నేను దేవునికి విధేయతను చూయించాలి అంటే అవమానములను అంగీకరించడానికి కూడా సుముఖతను చూయించాలి. దేవుని ప్రణాళికను బట్టే పోవడానికి ఇష్టపడాలి. నాకు ఇష్టము లేకపోయినా, యాక్చువల్గా యోసేపు ఏమనుకున్నాడు? ఆ అమ్మాయిని వదిలిపెట్టాలనుకున్నాడు. అయితే రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ఈ యొక్క స్వప్నం వచ్చినప్పుడు, దేవుని నుంచి ఈ సందేశం వచ్చింది, అది కూడా ఒక కలలో. ఇప్పుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అతను ప్రక్కకు తోసేయాలి. తోసేసి నా నిర్ణయం కాదు, దేవుని నిర్ణయాన్ని నేను అంగీకరించాలి అన్నటువంటి ఒక కొత్త నిర్ణయం చేసుకోవాలి. అదంత ఈజీ కాదు. అయితే యోసేపు చేసుకున్నాడు. యోసేపు దేవునికి విధేయతను చూపించాడు. కాబట్టి అక్కడ దేవుని యొక్క సందేశాన్ని అంగీకరించడము, విధేయతను చూపించడము కూడా ఒక సంక్షోభము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే, మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. అక్కడ ఈ యొక్క జనాభా సంఖ్యను నమోదు చేయించుకోవాలి. ఆ జనాభా లెక్కలు జరుగుతున్నాయి. వాటిల్లో యోసేపు తన పేరును, తన భార్య పేరును నమోదు చేయించుకోవాలి. కానీ వీళ్ళు, యోసేపు దావీదు వంశమునకు సంబంధించిన వాడు కాబట్టి, దావీదు బెత్లెహేము గ్రామమునకు సంబంధించిన వాడు కాబట్టి, యోసేపు అక్కడికి వెళ్ళి తన పేరు నమోదు చేయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు తన భార్యతో కూడా వెళ్ళాలి. భర్తది ఏ గ్రామం అయితే అక్కడికి తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. అయితే ఇప్పుడు మరియమ్మ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ ప్రసవ దినాలకు వచ్చింది ఆవిడ. నజరేతు నుండి బెత్లెహేము వరకు దాదాపు 110 నుండి 145 కిలోమీటర్ల దూరం అంట. అంటే దాదాపు 60 నుండి 90 మైళ్ళ దూరం. ఆ రోజుల్లో ప్రయాణానికి సాధనాలు ఏంటి? పోతే కాలినడకన పోవాలి, లేదా గాడిద పైన పోవాలి, లేదా ఒంటెల పైన పోవాలి. గర్భవతి అయినటువంటి ఒక అమ్మాయి, అందులో ఆల్మోస్ట్ ఇక 9th మంత్ ఈ పీరియడ్కి వచ్చేసింది ఆవిడ, ప్రసవ కాలము. ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఒక గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని పోవడం అన్నటువంటిది, అందులో వాళ్ళకేమన్నా ఇప్పట్లో మనకున్నటువంటి తార్ రోడ్లు ఏమైనా ఉన్నాయా? మెత్తటి రోడ్లు లేదు. అంత ఈజీ కాదు ప్రయాణము. మనకున్నటువంటి ఆ రోజులు అఫ్కోర్స్ రోడ్లు ఉన్నాయి, కానీ మరి నజరేతు నుండి బెత్లెహేము వరకు మంచి రోడ్లు ఉన్నాయా? ఆ ఏమి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలు కాదు ఆ దినాలలో. అఫ్కోర్స్ ఆ రోజుల్లో రోమీల యొక్క పరిపాలన ఉంది. ప్రధానమైనటువంటి పట్టణాలను కలుపుతూ మంచి మంచి రోడ్లు ఉన్నాయి ఆ రోజుల్లో. కానీ నజరేతు ప్రధానమైన పట్టణం కాదే. ఆ రోజుల్లో బెత్లెహేము ప్రధానమైన పట్టణం కాదే. మరి ఏ రకమైన రోడ్డు ఉందో, ఏ రకమైనటువంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయో, చాలా కష్టమైనటువంటి జర్నీ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అఫ్కోర్స్ ఇది ఒక ప్రవచనం ప్రకారం జరిగిందని మనకు బైబిల్లో ఉంది. మీకా వ్రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం ఎవరైనా చదువుతారా? మీకా 5:2. మీకా 5:2 ఆ ప్రవచనాన్ని ఎవరైనా చదువుతారా? మీకా 5:2 నన్ను చదవమంటారా? లేదంటే
సరే, నేను చదువుతున్నాను. బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చూసారా, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనం అండి. కాబట్టి బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండే వచ్చును. ఈ ప్రవచనం నెరవేరాలి అని ఉంది కాబట్టి ఆ విధంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ సుదూరమైనటువంటి ప్రయాణము, ఇది సుదూర ప్రయాణ సంక్షోభం అనొచ్చు. స్థానభ్రంశ సంక్షోభం అంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. కాబట్టి దేవుని కొరకు నేను ఒక సాక్షిగా ఉండాలంటే, దేవుని కొరకు దేవుని చేతిలో ఉపయోగపడే పాత్రగా ఉండాలంటే కష్టాలను కూడా మనము అంగీకరించడానికి ఇష్టపడాలి. కష్టాలను కూడా అంగీకరించాలి. కాబట్టి ఇది స్థానభ్రంశ సంక్షోభం. ఇదంత తీవ్రం, ఇది అంత ఈజీ కాదు, తీవ్రమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారును కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూడండి, నేను ఇందాకే చెప్పాను కదా, కరెక్ట్గా ఆవిడకి ప్రసవ దినాలు సమీపించినాయి. ఆ కాలములో వాళ్ళు అంత డిఫికల్ట్ జర్నీ చేయవలసి వచ్చింది. చేశారు, వెళ్ళారు. అయితే కరెక్ట్గా బెత్లెహేమునకు వెళ్ళిన తరువాత ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రసవించింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రసవించిందో బైబిల్లో వ్రాయబడలా. మనలో చాలామందిని ఆయనను పశువుల పాకలో ఆవిడ కనింది అని మనం అంటాం, కానీ కొంతమంది స్కాలర్స్ దానికి అంగీకరించరు. కోర్స్ కొంతమంది అయితే పశువుల పాకలోనే కని ఉంటుంది అని కొంతమంది అంటారు. కొంతమంది అయితే పశువుల పాకలో కనినట్టు బైబిల్లో లేదు, ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను అంత మాత్రమే ఉన్నది. ఆయన ఎగ్జాక్ట్గా ఎక్కడ పుట్టాడో కొంతమంది స్కాలర్స్ అంటారు ఆ సత్రములోనే ఆయన పుట్టాడేమో అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు లేదా ఇంకెక్కడైనా ఏదైనా గుహలో పుట్టాడేమో అంటారు. మొత్తానికి ఆయనను మాత్రము తీసుకొని వచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన మిత్రులారా, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ విశ్వంలో ఎంత స్థలం ఉందండి. ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవునిని కనడానికి ఆయనకు స్థలం లేదండి. ఆయన పుట్టిన తరువాత పశువుల తొట్టిలో పెట్టాల్సి వచ్చింది. ఎంత భయంకరమైన పరిస్థితి. అసలు పశువుల పాక ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత భయంకరమైన వాసన. జంతువుల మధ్య ఆయన పెట్టింది. ఈ విశ్వమునకు సృష్టికర్తను కనడానికి స్థలం లేనటువంటి పరిస్థితి. అందుకని ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంటాడు. అది నిజం. ఆయన పుట్టుకలో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఆయన పుట్టుకలో మనం ఒక విషయాన్ని ఏం గమనించవచ్చు అంటే సౌకర్యములు లేవు. సౌకర్యం, మిత్రులారా మీలో కొంతమంది మైక్ను ఆన్ చేశారు, దయచేసి మ్యూట్లో పెట్టుకుంటారా? తగినటువంటి సౌకర్యములు లేవు. కాబట్టి ఎవరైనా సరే నేను దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండాలి అనుకుంటే సౌకర్యాలు కోరుకోకూడదు. అసౌకర్యాలైనప్పటికీ, ఎటువంటి పరిస్థితులైనప్పటికీ, పశువుల పాకలో పండుకొనవలసి వచ్చినప్పటికీ, పందుల పొట్టు తినాల్సి వచ్చినప్పటికీ నువ్వు విల్లింగ్గా ఉండాలి. సౌకర్యాలు సుఖాలు కోరుకునేవాళ్ళు దేవుని సేవకు పనికిరారు. చూడండి, మరియమ్మ యోసేపు దేవునికి విధేయతను చూపించారు కాబట్టి ఏ రకమైనటువంటి కష్టాన్నైనా సరే
వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడ్డారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పశువుల తొట్టిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎంత పూర్ పీపుల్ ఆలోచించండి. సామాజికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. మరి ధనవంతులై ఉంటే డబ్బులన్నీ ఇచ్చి ఇంకా ఎక్కడైనా సౌకర్యవంతమైనటువంటి స్థలంలో ఉండొచ్చు. కానీ పశువుల తొట్టిలో ఉండాల్సి వచ్చిందంటే ఎంత భేద స్థితిలో ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడండి. దేవుడు పుట్టినప్పుడు ఆయన పరిస్థితి ఎట్టుందో గమనించండి. కాబట్టి దీన్ని అనొచ్చంటే ప్రసవకాల సంక్షోభం. కనీస సౌకర్యము లేదు, కనీసం ఉండడానికి స్థలము లేదు. ఎవరికి? ఈ సృష్టికర్తకు. తర్వాత మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి, 13వ వచనంలో, వారు అంటే జ్ఞానులు అన్నమాట వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు. గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. దీనిని ఏమనొచ్చు? హింస, శరణార్థి స్థితి, సంక్షోభం. అంటే ఇప్పుడు మరియమ్మను, భార్యను, పసిబిడ్డను అంటే ఆయనకు 2 సంవత్సరాలే అప్రాక్సిమేట్గా ఆయన వయస్సు, వీళ్ళిద్దరిని తీసుకొని దేశానికి పోవాలి, ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. అక్కడ ఎవరన్నా తెలుసో లేదో మనకు తెలీదు, ఒక శరణార్థిగా వెళ్ళాలి. మరి ఎవరి దయను అక్కడ పొందాలో, ఎక్కడ జీవించాలి, ఏం తినాలి ఆలోచన చేయండి. అఫ్ కోర్స్ దేవుడు సహాయం చేస్తాడు, కానీ మనం అనుకున్నట్టు అక్కడేమి రాజభవనం ఉండదు. మనం అనుకున్నట్టు అక్కడేం పంచభక్ష పరమాణాలే ఉండవు వాళ్ళకి తినడానికి, ఉండడానికి. అంటే ఒక భార్యను, పసిబిడ్డను తీసుకొని దేశం పోవాలంటే ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఆయన వెళ్ళవలసి వచ్చిందో. ఇంకా ఏంటంటే అసలు ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇది వాస్తవంగా సైతానుని యొక్క అటాకే. చూడండి, ఎవరైనా సరే దేవుడు ఒక మనిషిని ఉపయోగించుకుంటున్నాడంటే, దేవుని కార్యం జరుగుతుందంటే సైతానుడు ఏదో ఒక రకంగా అటాక్ చేస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అఫ్ కోర్స్ ఈ విషయం మనకి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో రామాలో అంగలార్పు అని ఒక ప్రవచనం కూడా ఉంది మిత్రులారా. కాబట్టి సైతానుడు అటాక్ చేయాలనుకున్నాడు, కానీ దేవుని దూత యోసేపుతో మాట్లాడగా భార్యను, బిడ్డను అంటే యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని వేరే దేశం వెళ్ళాడు. అక్కడ ఎన్ని కష్టాలు పడాలో. ఉదాహరణకు ఇప్పుడు ఆలోచించండి, కొంతమంది పాకిస్తానీలు కానీ, బంగ్లాదేశీలు కానీ భారతదేశంలోకి వస్తే వాళ్ళు ఎన్ని కష్టాలు పడాలి. రీసెంట్గా మనం చూసాం కదా, కొంతమంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తే వాళ్ళందరిని ఏం చేశాడు? మళ్ళీ పంపించేశాడు. ఏమో ఆ రోజుల్లో పరిస్థితులు ఎట్లున్నాయో, ఏమి తినాలి, ఎక్కడుండాలి, ఏం పని చేసుకోవాలి, ఏం కట్టుకోవాలి. అందులో పసిబిడ్డ చేతిలో ఉన్నాడు, అందులో ఆడమనిషి ఉంది. కాబట్టి ఒక ప్రక్క హేరోదు నుంచి హింస, మరొక ప్రక్క చూస్తే వేరే దేశంలో శరణార్థి. ఇది కూడా ఒక తీవ్రమైన సంక్షోభం. కాబట్టి మిత్రులారా, అఫ్ కోర్స్ మరలా ఆ తర్వాత దేవదూత ఇచ్చిన సలహా ప్రకారం తిరిగి వస్తాడు హేరోదు చనిపోయిన తర్వాత. మరి ఎంతకాలానికి చనిపోయాడో హేరోదు? మరి ఐగుప్తుకు పొమ్మన్నాడు దేవుడు. మీరు ఎంతకాలం అక్కడ ఉండాలో? సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, 10 సంవత్సరాలా? ఇండెఫినిట్ పీరియడ్ ఆఫ్ టైం. హేరోదు చనిపోయేంత వరకు అక్కడ ఉండాలి. ఇదేంటి? హేరోదు 20 సంవత్సరాలు బ్రతికితే, హేరోదు 30 సంవత్సరాలు బ్రతికితే ఇక నా జీవితం అక్కడేనా? ఓ మై గుడ్నెస్ మిత్రులారా, మనం కూడా చాలాసార్లు దేవుని అడుగుతుంటాం కదా, ఇంకెంతకాలం అని. మిత్రులారా, దేవుని చేతిలో దేవునికి ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉండాలనుకుంటే సమయమును గురించి ప్రశ్నించుకో, కేవలం దేవుని నమ్ము. ఇదే కదా హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసింది. హబక్కూకు, ఈ దర్శనం తప్పకుండా జరుగుతుంది, ఆలస్యమైనను నువ్వు కనిపెట్టుకొని ఉండు. అది నిర్ణయకాలను జరిగిద్ది. ఆలస్యమైనను నువ్వు కనిపెట్టుకొని ఉండు. నువ్వు అనుకున్నప్పుడు జరగవు. కాబట్టి మీరు గమనిస్తే మిత్రులారా, ఎన్ని రకాల సంక్షోభంలో వీడు వెళ్ళారు. అవమానాల్లో వెళ్ళారు, అపకీర్తిలో వెళ్ళారు. యోసేపును చూస్తే
ఆ మానసిక సంక్షోభంలో వెళ్ళాడు. మరియమ్మను చూస్తే మరణకరమైనటువంటి సంక్షోభంలో వెళ్ళింది. తర్వాత యోసేపు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయాన్ని మార్చుకొని దేవుని నిర్ణయాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకమైనటువంటి నిర్ణయ సంక్షోభంలో వెళ్ళాడు. ఆ తర్వాత ప్రసవ కాలంలో, ప్రయాణం చేయలేని కాలంలో సుదూర ప్రయాణం అనే సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కనీసం ప్రసవించేటప్పుడు కనీస సరైన స్థలం కూడా లేదండి, కనీస సౌకర్యాలు లేవండి. జంతువుల మధ్య పండుకోబెట్టవలసి వచ్చింది పసిబిడ్డను. ఆశ్రయం లేనటువంటి సంక్షోభం, కనీస సౌకర్యాలు లేనటువంటి సంక్షోభం. ఆ తర్వాత చూస్తే హింస, ప్రాణానికే ముప్పు వచ్చింది. వేరే దేశానికి పారిపోవలసి వచ్చింది. ఇండెఫినిట్ పీరియడ్ ఆఫ్ టైం, ఎంతకాలం అక్కడ ఉండాలో కూడా తెలియదు. ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ముగింపులో నేను కొన్ని విషయాలు రాశాను చూడండి. క్రిస్మస్ అనేది సుందరమైన చిత్రాల కథ కానే కాదు. ఇది తీవ్రమైన వ్యక్తిగత, సామాజిక మరియు రాజకీయ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఒక కుటుంబం కథ. ఇది చాలా ఇంపార్టెంట్. క్రిస్మస్ అంటే మనకు ఒక బ్యూటిఫుల్ పిక్చర్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. దేవుడు పుట్టాడు, లోకమంతటికీ సంతోషకరమైనటువంటి శుభవార్తే. ఎంత మాత్రం దాన్ని మనం తృణీకరించలేం. అద్భుతమైనటువంటి వార్త. కానీ అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తులు, ఆ కుటుంబం ఏ రకమైనటువంటి సంక్షోభాన్ని, కష్టాలను, శ్రమలను, ఒత్తిళ్లను ఎదుర్కొన్నారో ఒకసారి గమనించండి మిత్రులారా. అపకీర్తి, బహిష్కరణ, మరణదండన భయం, మనస్సాక్షి సంఘర్షణ, సుదూర ప్రయాణ కష్టం, ప్రసవ సమయంలో నిరాశ్రయత, చివరకు హేరోదు నుండి పారిపోయి ఐగుప్తులో శరణార్థులుగా జీవించడం, ఇవన్నీ యేసు రాకను ఒక కష్టాల ప్రయాణంగా చిత్రీకరిస్తాయి. యేసయ్య రాక ఒక కష్టాల ప్రయాణం మిత్రులారా. ఆ తర్వాత చూడండి, అయినప్పటికీ ఈ సంక్షోభాల పరంపరలో దేవుని జోక్యం మరియు ప్రణాళిక కనిపిస్తాయి. యోసేపు నిర్ణయ సంక్షోభంలో ఉన్నప్పుడు దేవదూత జోక్యం చేసుకోవడం, జనాభా లెక్క పేరుతో బెత్లెహేముకు పయనం కావడం ద్వారా మీకా ప్రవచనం నెరవేరడం, హేరోదు కుట్ర నుండి దేవుని హెచ్చరిక ద్వారా ఐగుప్తునకు క్షేమంగా పారిపోవడం, ప్రతి కష్టంలోనూ దేవుని మార్గనిర్దేశం స్పష్టంగా కనిపించింది. కాబట్టి క్రిస్మస్ అనేది తీవ్రమైనటువంటి ఒత్తిడులను, సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి కుటుంబ కథే. కానీ ఆ ఒత్తిళ్లలో, ఆ కష్టాలలో, ఆ శ్రమలలో దేవుడున్నాడు. దేవుడు మార్గనిర్దేశం చేస్తున్నాడు. దేవుడు భద్రతను కల్పిస్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఇది క్రిస్మస్ కథ. కాబట్టి మనం కూడా దేవుని కొరకు జీవించాలి అనుకుంటే, దేవుని కొరకు సరైన పాత్రగా ఉండాలంటే ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళకైనా, శ్రమలకైనా మనం సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే తమ సిలువను ఎత్తుకొని వెంబడించాలి. దానిని క్లియర్గా మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు చూస్తే ఆయన పుట్టినప్పుడే సిలువను ఎత్తుకొని వచ్చినట్టుంది. ఆయన జననమునకు కారణం ఏంటంటే మరియమ్మను చూస్తే ఆమెను సిలువను ఎత్తుకునే ఉంది. వాళ్ళకి సంరక్షకుడిగా ఉన్నటువంటి యోసేపును చూస్తే ఆయన కూడా తన సిలువను ఎత్తుకునే వెంబడిస్తున్నాడు. సిలువను ఎత్తుకున్నటువంటి కుటుంబం మిత్రుడారా ఈ కుటుంబం. ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు సమృద్ధి అయినటువంటి కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.